హలో ఫ్రెండ్స్, మన ఛానల్లో కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. ఇందులో కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ కామెంటరీని అనలైజ్ చేస్తా. మేనేజ్మెంట్ కామెంటరీ బట్టి కొన్ని వాటికి మనం ఫార్వర్డ్ వాల్యుయేషన్ అండ్ ప్రైస్ కూడా ప్రొడక్ట్ చేద్దాం. ఈ వీడియోలో గర్వారే హైటెక్ ఫిలిమ్స్ Q1 FY26 కాన్ కాల్ని అనలైజ్ చేద్దాం. బిజినెస్ గురించి ఆల్రెడీ ఛానల్లో డీటెయిల్గా 2 రీల్స్ చేశాను. డిస్క్రిప్షన్లో వాటి లింక్ పెడతాను, వాచ్ చేయండి. సో కాన్ కాల్ స్టార్టింగ్ మేనేజ్మెంట్ ప్రాఫిట్ అండ్ రెవెన్యూ మీద ఇంపాక్ట్కి 3 రీజన్స్ ఇచ్చింది. ట్రంప్ కాదు, టారిఫ్స్, మాన్సూన్స్ 1 to 1.5 month ఎర్లీగా స్టార్ట్ అవ్వడం అండ్ కార్ సేల్స్ స్లో అవ్వడం. మనం ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూస్తే రెవెన్యూ వచ్చి ఓన్లీ 4.3% గ్రో అయింది. ప్రీవియస్ క్వార్టర్స్తో కంపేర్ చేస్తే ఇది వన్ ఆఫ్ ద లోయెస్ట్ మాట. మెయిన్ వచ్చి ఈ టారిఫ్స్ ఇంపాక్టే. ఎబిటా 5.4% డౌన్ అయింది. ఎబిటా మార్జిన్స్ ఏమో ప్రీవియస్గా 2.74% ఉండేది, 24.8% అయింది. మెయిన్గా దీనికి రీజన్ ఎంప్లాయీ అండ్ మార్కెటింగ్ స్పెండ్ ఎక్కువ అవడం. ప్యాట్ ఏమో 6.1% డౌన్ అయింది. సో Q1 FY25 చూసుకుంటే 88.4 crore ప్యాట్, కానీ FY26 Q1 చూసుకుంటే 83 crore. బ్యాలెన్స్ షీట్ చూస్తే మాత్రం డెట్ ఫ్రీ కంపెనీ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ 700 crore ప్లస్ ఉంది. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా చాలా హెల్దీగానే ఉన్నాయి. రిసీవబుల్స్లో ఎక్కువ ఉండిపోవడం అనేది ఏమీ లేదు. సెగ్మెంట్ వైజ్ హైలైట్స్ చూసుకుంటే సన్ కంట్రోల్ ఫిలిమ్స్ రెవెన్యూ అయితే డౌన్ అయింది. ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ కూడా 3% డౌన్ అయింది. ష్రింక్ ఫిలిమ్స్ అండ్ సన్ కంట్రోల్ ఫిలిమ్స్ రెవెన్యూ డౌన్ అవ్వడానికి మెయిన్ రీజన్ మాన్సూన్స్ ఎర్లీగా స్టార్ట్ అవ్వడం. పీపీఎఫ్స్లో మాత్రం 28% గుడ్ గ్రోత్ చూసాం. దీనికి రీజన్ వచ్చి స్ట్రాంగ్ డిమాండ్ ఫ్రమ్ నార్త్ అమెరికా అండ్ మిడిల్ ఈస్ట్. వీళ్ళ రెవెన్యూ కంట్రీ వైజ్ స్ప్లిట్ చూస్తే యూఎస్ నుంచి 45%, ఇండియా నుంచి 23.5%, యూరోప్ నుంచి 12 to 13%, మిడిల్ ఈస్ట్ నుంచి 3 to 5%, కానీ 30 to 40% గ్రో అవుతుంది మిడిల్ ఈస్ట్ నుంచి. అసలు గర్వారే హైటెక్ యూఎస్ టారిఫ్స్ నుంచి ఎలా ఇంపాక్ట్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటిల్ ఏప్రిల్ 2025 దాకా వాళ్ళు 6.25% పే చేసేవారు. దాని తర్వాత ట్రంప్ 10% బేస్ టారిఫ్ని యాడ్ చేసి 16.25% అయ్యింది. అప్పుడు Q4 FY25లో మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే ఈ 10% ఎక్స్ట్రా వాళ్ళకి ఎఫెక్ట్ ఏమీ అవ్వదు, సప్లై చైన్లో అబ్జర్వ్ అయిపోద్దని చెప్పారు. దీనికి రియల్ ఎగ్జాంపుల్ చూడాలంటే 10% బేస్ టారిఫ్ వేసినప్పుడు ఈ కంపెనీ రెవెన్యూ 2,100 crores, అందులో అప్రాక్సిమేట్గా 50% యూఎస్ నుంచి వస్తుంది. సో 1,000 crores, అందులో 10% ఇంపాక్ట్ ఎందుకంటే టారిఫ్ పెంచడం వల్ల. సో 100 crores ఇయర్కి వచ్చి 25 to 30 crores లాస్ ఏమో క్వార్టర్కి వచ్చి రావాలి. మనం Q4 FY25లో చూస్తే మాత్రం 3 to 4 crores మాత్రమే ఇంపాక్ట్ వచ్చింది. మిగతా లాస్ అంతా సప్లై చైన్లో షేర్ చేసుకున్నారు. సప్లై చైన్ అంటే మన కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూటర్స్, అక్కడి నుంచి డీలర్స్, చివరిగా కస్టమర్స్ వరకు ఉన్న మొత్తం నెట్వర్క్. వీళ్ళు అంతా తమ మార్జిన్ కొంచెం తగ్గించుకుని దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మొత్తం 33 crores మన కంపెనీకి డైరెక్ట్గా అంత ఎఫెక్ట్ అవ్వకుండా ఓన్లీ 3 crores మాత్రమే లాస్ అయింది. దాని తర్వాత 7th Augustని అడిషనల్గా 15% టారిఫ్ వేశారు అండ్ ఇంకో 25% టారిఫ్ని కూడా వేస్తున్నారని చెప్పాడు. సో మేనేజ్మెంట్ అన్నది ఈ 25% టారిఫ్ మాత్రం చాలా ఛాలెంజింగ్ అని చెప్పింది. దీన్ని సప్లై చైన్ మాత్రం అబ్జర్వ్ చేసుకోలేదు. గ్యారంటీ కంపెనీ మీద మాత్రం ఎఫెక్ట్ ఉంటుందని మేనేజ్మెంట్ చెప్పింది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే ఈ టారిఫ్స్ కంటిన్యూ అయితే అక్కడ మార్కెట్ మొత్తం చేంజ్ అవుతుందంట. ఎందుకంటే ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ ముందు గర్వారే అక్కడ అదర్ 4 మేజర్ ప్లేయర్స్తో కంపేర్ చేసుకుంటే 10 to 15% లోవర్ ప్రైస్లో సెల్ చేసేది. అది ఇప్పుడు చేంజ్ అవుతుంది. అండ్ అదర్ కంపెనీస్ లైక్ 3M కూడా రా మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకుంటుంది కంట్రీస్ లైక్ చైనా అండ్ కొరియా దగ్గర నుంచి. వాటి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా. సో ఓవరాల్గా మార్కెట్లో ఈ ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ పెరిగే అవకాశం ఉంటుంది అని మేనేజ్మెంట్ చెప్పింది. మేనేజ్మెంట్ ప్రీవియస్ గైడెన్స్ 2,500 crores ఇచ్చింది ఈ FY26కి 3 years బ్యాక్. కానీ ఈ ఇయర్ ఏం చెప్పిందంటే
అది మేము అచీవ్ అవుద్దో లేదో ఇంకా చెప్పలేమన్నారు. అండ్ ఆల్సో ఒక పార్టిసిపెంట్ మీరు యూఎస్‌లో ఏమైనా ఫ్యాక్టరీ పెట్టే థాట్స్ ఉన్నాయని అడిగారు. దానికి మేనేజ్మెంట్ ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టాలంటే అంత ఈజీ కాదు. చాలా టెక్నికాలిటీస్ ఉంటాయి. సో, ప్రెజెంట్ ఆ థాట్స్ ఏమీ లేవు. మేము మెయిన్‌గా ప్రస్తుతం కాస్ట్ సేవింగ్ వైపు ఆలోచిస్తున్నాం అని రిప్లై ఇచ్చారు. మనం మేనేజ్మెంట్ కామెంటరీ లాస్ట్ క్వార్టర్ టు ఈ క్వార్టర్ కంపేర్ చేసుకుంటే ఓవరాల్‌గా లాస్ట్ క్వార్టర్‌లో అగ్రెసివ్‌గా ఉన్నారు. కానీ ఈ క్వార్టర్ ఈ టారిఫ్స్ వల్ల డిఫెన్సివ్‌గా ఉన్నారు. రెవెన్యూ గైడెన్స్ అయితే 20-25% సీఏజీఆర్ అనేవారు. కానీ ఈ క్వార్టర్‌లో రెవెన్యూ గైడెన్స్ ఇవ్వలేమని చెప్పారు. యూఎస్ టారిఫ్స్ 10% ఉన్నప్పుడు వాళ్ళు మేము ఇది గ్యారంటీ మేనేజ్ చేయగలమని చెప్పారు. కానీ అప్రాక్సిమేట్‌గా 40% పెరిగిన తర్వాత ఇది చాలా సీరియస్ ఛాలెంజ్ అని చెప్పారు. కెపాసిటీ ఎక్స్పాన్షన్ అయితే సేమ్ లాస్ట్ చెప్పిన దాని మీదే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. సెకండ్ పీపీఎఫ్ లైన్ ఏమో సెప్టెంబర్ 2025లో అండ్ టీపీయూ ప్లాంట్ ఏమో అక్టోబర్ 2026లో ఓపెన్ చేస్తారని అన్నారు. సో, ప్రెజెంట్ సిచ్యువేషన్ ప్రకారం మనం కంక్లూజన్ వస్తే 2 సినారియోస్ చూడొచ్చు. ఫస్ట్ సినారియో ట్రంప్ గారు టారిఫ్ కంటిన్యూ చేస్తే కంపెనీ గ్రోత్ 2 to 5 years కన్సాలిడేట్ అయిపోద్ది లేదా ఇంకా తగ్గిపోద్ది. లక్కీగా యూఎస్‌లో మిగతా కాంపిటీటర్స్ కూడా ప్రైస్ పెంచారనుకోండి, ఇంపాక్ట్ కొంచెం తగ్గవచ్చు. కానీ మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే ఎప్పుడైతే ప్రైజెస్ ఒక 20-30% పెరుగుతాయో వాటి డిమాండ్ కూడా అలాగే తగ్గిపోద్ది. సో, ఫస్ట్ కేసు ఇది ఒక వర్స్ట్ కేస్ సినారియో. సెకండ్ కేసు వచ్చి ట్రంప్ గారు టారిఫ్ని తగ్గితే కంపెనీ గ్రోత్ మళ్ళీ ట్రాక్లోకి వస్తుంది. ఆల్ టైమ్ హై నుంచి దగ్గర 45% పడింది. అది రికవర్ అవుద్ది. మేనేజ్మెంట్ అయితే గుడ్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఒక రెడ్ ఫ్లాగ్ ఉంది, అది నేను రీల్లో కూడా షేర్ చేశాను. అండ్ బ్యాలెన్స్ షీట్ కూడా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఒక అవుట్ సైడ్ ఈవెంట్ వల్ల ఈ సినారియో మనం చూస్తున్నాం.